రాక్షసుడి కోట. శౌరి అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శౌరిని వాడి అవ్వ అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన శౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చేయాలని ఉవ్విళ్ళూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు ససేమిరా ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే శౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి ఉన్నది. శౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బమీద ఓ కురూపి నిలబడి ఉన్నాడు. వాడే శౌరిని ఆగమన్నది. శౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనబోతూ ఉంటే కురూపి, సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గండు చీమ ఉన్నది. అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. శౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండు చీమ ఉన్నది. ఈ చీమకేక నీకు వినవచ్చిందా? నమ్మశక్యంగా లేదు అన్నాడు శౌరి చీమ పక్కగా నడిచి దిబ్బ ఎక్కుతూ. ఇందుకు కురూపి, నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దమైనా నేను వినగలను అన్నాడు. శౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తిని నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికారరూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిదనిపించింది అన్నాడు. శౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చేయరాని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చేయాలని రాజధాని నగరానికి వెళుతున్నాను. మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటురా అన్నాడు. ధ్వని సరేనని శౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే, ఎండ తీవ్రంగా ఉన్నది, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్లగుట్ట మీద నుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. శౌరి, ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట నుంచి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు ఆ వికారి. శౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్టుగానే ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని శౌరి వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి, గోడ కవతల ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు వికారి. ఈ జవాబుకు శౌరి చాలా ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవడం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే, ఆగండి, దగ్గర్లోనే పులి వస్తున్న సవ్వడి వినవస్తున్నది అంటూ ధ్వని శౌరిని, దృష్టిని ఆపాడు. ఇంతలో పులి పొదలచాటు నుంచి గాండ్రుమంటూ వస్తూనే వాళ్ల మీదికి దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులిమీద పడింది. ఆ దెబ్బకు పులి కిందపడి రక్తపు మడుగులో గిలగిలా తన్నుకోసాగింది. ఇదేమి వింత అనుకుంటూ శౌరి తలెత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్ల మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి, శౌరి, చూడబోతే అర్చకుడిలా ఉన్నావు, అంత పెద్ద బండరాయిని పులిమీదకి ఎలా విసరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలానా, నా కళ్లతో, నేను కళ్లతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు కూడా మాతో రాక తప్పదు అంటూ శౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండమీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువగా ఉన్న గుహను చూపిస్తూ దృష్టి, ఈ రాత్రికి ఆ గుహలో తలదాచుకుందాం అన్నాడు. గుహలోకి గాలి రాదు. ఈ రాత్రి కొండమీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు శౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది.
ద్వారబంధాన్నించే వందలాది గబ్బిలాలు వేలాడుతున్నవి. శౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే గబ్బిలాలు రెక్కల్ని టపటపాలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తున్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటిలోంచి పెట్టుడు కూరలు, గోళ్లు తీసి తగిలించుకున్నాడు. తరువాత పెట్టుడు కొమ్ముల్ని తలమీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కూరలతో, కొమ్ములతో తలుపు తెరవబోతున్నాడు. ఏ పెట్టుడివైనా రాక్షసుడు రాక్షసుడే, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి, చిట్టిబాబూ, సర్వాంగసుందరా, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంతో అడిగాడు. వెంటనే శౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరచి, మా చిట్టిబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. శౌరి నీరసం నటిస్తూ, చీకటితో బయలుదేరి ఏకబిగిన 10 కోసలు నడిచి చుక్కలనంటే తమ కంచుకోటకు చేరాం. ఆయాసం, మగత, నిద్ర, నీరసంతో నేలకూలుతామేమో అని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టిబాబు సంగతులన్నీ చెబుతాం అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్లు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చాడు, తాగడానికి రాగి బిందెడు పాలిచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకుని పడుకోండి, పొరపాటున కూడా కోట లోపలికి రావద్దు, ముసలివాణ్ణి గనుక ఇవన్నీ పెట్టుడుగోళ్ళు, కొమ్ములు, కూరలు అని పొరబడేరు జాగ్రత్త, నిలువున చీల్చి చెండాడగలను అని గట్టిగా పళ్ళు కొరకబోయి, అబ్బా అనుకుంటా దవడ పట్టుకుని లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ఆరంభమైంది. ధ్వని రాక్షసుడి గురకను కాసేపు విని ఇంకేదో తెలుసుకున్నవాడిలా చిటికె వేసి, వీడి భూణ బొంతరాళాలు దద్దరిల్లే గురకతో పాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే శౌరి, అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరనున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయటి వెన్నెలలోకి చూస్తూ దుఃఖిస్తున్న ఓ అందాల రాణి శౌరి కంటబడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలోని మణిహారం, ఇతర అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారో అయి ఉంటుందనుకున్నాడు శౌరి. ఆమె శౌరిని చూస్తూనే భయకంపితురాలైంది. శౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడడానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకుని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి, పేరు రాయంచ. 4 రోజుల క్రితం ఆమె తన చెలికత్తెలతో కొండమీది దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన తెచ్చి కోటలో బంధించాడు. వాడి కుమారుడు సర్వాంగ సుందరుడు, రాజకుమారిని తప్ప మరెవరినీ పెళ్లాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాజకుమారిని కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తనకు ముప్పొద్దులా కమ్మటి మాంసం, కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షసి పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవిలలాడిపోయి రాజకుమారిని ఎత్తుకుని వచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపే ఆలోచనలో ఉన్నాడు. శౌరి అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకీ రాక్షసుడి కోట నుంచి విముక్తిని కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరికి వచ్చాడు. తూర్పు తెల్లనవుతూనే ముసలి రాక్షసుడు మైమరపు కొద్దీ వాడి గోళ్ళు, కోరలు, తలమీద కొమ్ములు లేకుండా ఆదుర్దాగా వాళ్ల దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. శౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకుని గురించి దుఃఖంతో రాత్రికి రాత్రే మీ గోళ్ళు, కొమ్ములు అదృశ్యమైనట్టున్నది. మీ పితృప్రేమ
వేయిన్నొకనోళ్ళ పొగడదగింది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణమే తెప్పరిల్లి కోపంగా, ఒరేయ్, నిన్ను ఈ నేలబారు కొండముచ్చు వెదవల్ని నా కొడుకు మిత్రులు గనుక ప్రాణాలతో వదులుతున్నాను. నా కొడుకెక్కడా అంటూ హూంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు శౌరి వాడితో, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు. అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకుని, అశుభాలు పలుకకు, రాకుమారిని తెచ్చి కోటలో దాచాను. నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు. పాపం, అతడికి కొండ దిగి గుహలో రాత్రంతా కటికరాళ్ల మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు శౌరి. ఏమిటి, నా కొడుకు కొండ కింది గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగసాగాడు. వాడి వెనకే శౌరి, ముగ్గురు కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే శౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్లతో ఆదేశించగానే 4 నిలువెత్తుల బండరాయి లేచి గుహద్వారానికి అడ్డుగా పడిపోయింది. తరువాత నలుగురూ వెళ్ళి కోటగదిలో బంధితురాలయ్యున్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడైందని చెప్పారు. ఆమె అడిగిన మీదట శౌరి ఆమెకు తాను ఇంటినుంచి బయలుదేరిన కారణం, ఆ తర్వాత జరిగినదంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ శౌరితో, ఈ జరిగిందంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నవి అన్నది చిన్నగా నవ్వుతూ. తర్వాత 5గురు కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్లను ఆగమని, నాకు ఏనుగొకటి ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం. ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు. ఒక బండరాయిని పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దానిమీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్రమీసాలతో ఒకాయన కూర్చుని ఉన్నాడు. పక్కన గుర్రాల మీద ఈటెలు పట్టుకున్న భటులు, వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు. అయితే ఆయన మహామంత్రి అభయవర్మ. ఆయనకు ఈ ప్రాంతాలకు రావలసిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న శౌరి, రాకుమారి, ఇక నాకు సెలవిప్పించండి. మీరు మీ మంత్రిగారిని కలుసుకుని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళతాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా శౌరికేసి చూసి, అప్పుడే చెట్లచాటు నుంచి బయటికి వస్తున్న ఏనుగుకేసి వడివడిగా నడిచిపోయింది. పావుగంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ శౌరి వాళ్ళున్న చోటకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి శౌరి 2 చేతులు పట్టుకుని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలిచిన నువ్వు రాకుమారిని వివాహమాడి మా మహారాజు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమారిని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుణ్ణి గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు. పద, అంబారీలో ఆసీనుడివికా. నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు. కథ సంపూర్ణం.